చర్చ్ అయి ఉండాలి, పేదవాళ్ళ కోసమై ఉండాలని తను పోప్ అయినప్పటి నుండి పేదగా జీవించారు. ఇంతకుముందు మామూలుగా ఒక పోపు గారంటే పెద్ద ప్యాలెస్లో ఉంటారు, మంచి ప్యాలెస్లో. ఎందుకంటే ప్రపంచానికి క్యాథలిక్ సభకి ఒక పెద్ద నాయకుడు ప్రపంచం మొత్తంలో పోపు గారు. సో పోపు ఫ్రాన్సిస్ అయినప్పుడు ఇవన్నీ వద్దు, మనం పేదగా ఉండాలి, పేదవాళ్ళ కోసం ఈ గుడి కావాలి అని అన్నారు. ఆ విధంగానే పాటించారు, ఆ విధంగానే జీవించారు తన జీవితాన్ని. ఈవెన్ చివరికి చనిపోయిన తర్వాత తన యొక్క అంత్యక్రియలకు కావాల్సిన ధనం కూడా ఒక బెనిఫాక్టర్ని అడిగిందంట. నాకు కావాల్సిన అవసరం, ఈ అంత్యక్రియలకు కావాల్సిన సహాయాన్ని మీరు ఇవ్వండి అని. అంటే ఇప్పుడు వాటికన్లో డబ్బులు ఉంటాయి, ఆయన తీసి ఖర్చు పెట్టవచ్చు అని అట్లా చేయలేదు. ఒక బెనిఫాక్టరు ఈ ఖర్చులు కూడా ఆయన ద్వారానే పెట్టించి చివరికి తన యొక్క సమాధి కూడా మరియా మాత ఒక గుడిలో రోమ్ నగరంలో వాటికన్ మన ఈ బసిలికాకి దగ్గరలో మరియా మాత మేరీ మజోరియన్ చర్చ్ ఉంది, దాంట్లో పెట్టడానికి ఆయన కోరుకున్నారు. అదేవిధంగా అక్కడే సమాధి చేస్తారు. మామూలుగా పోప్స్ అందరినీ సెయింట్ పీటర్స్ బసిలికాలోనే పెడతారు, కానీ ఫస్ట్ టైం పోప్ ఫ్రాన్సిస్ గారు తన యొక్క దేహం అక్కడ ఉండాలని ఆయన సూచన ప్రకారం చేస్తున్నారు. వెనెవర్ ఆయన ఎప్పుడైతే ట్రావెల్ ఫ్రమ్ వేరే కంట్రీకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఈ మరియా తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఆయన భక్తి అది. సో ఈ యొక్క వాతావరణం కూడా బాగుండాలి, నేచర్ అనేది ఉండాలి అని చెప్పేవారు. మనం ఇతరుల గురించి జడ్జ్ చేయడానికి మనం అర్హులం కాదని చెప్పేవాడు ఎప్పుడైనా కానీ. హూ ఆర్ వి టు జడ్జ్ అదర్స్ అని పోప్ ఫ్రాన్సిస్ ఎప్పుడు అంటుండేవాళ్ళు. ఓన్లీ గాడ్ కెన్ జడ్జెస్. మనం ఆఫ్టెన్ వి జడ్జ్ ఈచ్ అదర్, బట్ యాజ్ పోప్ ఫ్రాన్సిస్ నాట్ రైట్. సో ఈ లివ్ సచ్ ఎ సింపుల్ లైఫ్, వండర్ఫుల్ పోప్. 2013లో 2013 మార్చ్ 13న పోప్ గారు అయ్యారు. నేను అక్కడ రోమ్ నగరంలోనే ఉన్నాను ఆయన పోప్ అయినప్పుడు. సో పోప్ గారు వైట్ స్మోక్ రాగానే అందరం పరిగెత్తుకుంటూ అక్కడ వాటికన్ చర్చ్ దగ్గరికి వెళ్ళాము. సో ఆయన నేమ్ ఎవరా అని ఎదురు చూస్తున్నాం నేమ్ అనౌన్స్ చేసేటప్పుడు. సో పోప్ ఫ్రాన్సిస్ నేము బెర్గోలియో అని అనౌన్స్ చేశారు. తర్వాత ఆయన ఈ పోప్ ఫ్రాన్సిస్ అనే పేరుని ఎన్నుకున్నారు, అదేవిధంగా ఆయన పిలువబడ్డారు. సో 266వ పోపు. సో ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఆయన ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థించడము. సర్వశక్తిపైన సర్వేశ్వర, పోప్ ఫ్రాన్సిస్ ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈ యొక్క కథోలిక్ సంఘం ద్వారా అనేక మంది స్కూల్స్ ద్వారా, హాస్పిటల్స్ ద్వారా, ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక మందిని కాపాడుతూ నడిపిస్తూ జీవిస్తూ మీ యొక్క సన్మార్గంలో పెట్టడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో మా మధ్యలో ఉండి మీ దరికి చేరుకున్న పోప్ ఫ్రాన్సిస్ కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క ఆత్మ విశ్రాంతిని ఇవ్వమని వేడుకుంటూ ఇక్కడ ఉన్న చిన్న బిడ్డల్ని, ఈ యొక్క సంస్థ పెద్దల్ని, ఇక్కడ ఉన్న స్టాఫ్ని, పిల్లల్ని, ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి మీ యొక్క పవిత్ర హస్తములతో కాపాడి పోపుని మీ యొక్క సన్నిధిలో చేర్చుకొని ఆయనకు ఆత్మ విశ్రాంతిని దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి.